సిరి బాలరాజు గారు. ముందుగా నమస్కారం అధ్యక్ష. నన్ను ఈరోజు ఈ సభకు రావడానికి అవకాశం ఇచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మనోహర్ గారికి, అలాగే పోలవరం నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే గత వారం రోజుల ముందు వచ్చినటువంటి తుఫాన్ వల్ల ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలో కుకునూరు, వేలేరుపాడు, అలాగే పోలవరం మండలాల్లో పూర్తిగా నష్టం జరిగింది అధ్యక్ష. అలాగే తెలంగాణ, ఆంధ్రాకు సంబంధించి పెదవాగు ప్రాజెక్టు ఇది 2 రాష్ట్రాల మధ్య ఉంది అధ్యక్ష. దీనివల్ల మెయింటెనెన్స్ సరిగ్గా లేక మొన్న వచ్చినటువంటి వరదల వల్ల అక్కడ ఉన్నటువంటి ఏదైతే వేలేరుపాడు మండలాల్లో సుమారు 7 పంచాయతీలు, 12 గ్రామాలు పూర్తిగా ధ్వంసమైనాయి అధ్యక్ష. అలాగే సుమారు 3000 కుటుంబాలు ఈరోజు దానివలన రోడ్లు, ఇల్లు, అలాగే వ్యవసాయ భూములు కూడా పూర్తిగా ధ్వంసమైనాయి అధ్యక్ష. అలాగే దీనికి మన ప్రభుత్వం నుంచి వెంటనే చర్యలు తీసుకొని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. అలాగే వారికి అదే గ్రామంలో భోజన సదుపాయాలు, మంచినీరు, వైద్య సదుపాయం, అలాగే వారు ఉండటానికి బరకాలు ఇవన్నీ కూడా నివాసితులకి ప్రభుత్వం ద్వారాగా వెంటనే అందించాం అధ్యక్ష. అలాగే నష్టపోయినటువంటి ఏదైతే ఈ 3000 కుటుంబాలకి మన ప్రభుత్వం ద్వారాగా వెంటనే ఆర్థిక సహాయం చేయాలని మన ముఖ్యమంత్రి వారిని కోరడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే పోలవరం ప్రాజెక్టు సంబంధించి నిర్వాసితుల సమస్య అధ్యక్ష. గత ప్రభుత్వంలో 2013 భూసేకరణ చట్టం క్రింద 5 లక్షల రూపాయలు ఉన్నదాన్ని 10 లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధ్యక్ష. అలాగే ప్రాజెక్ట్ని చూడటానికి కూడా అనుమతులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. అలాగే 2014 నుంచి 2019 వరకు మన ప్రభుత్వంలో బస్సులు పెట్టి మరీ పోలవరం ప్రాజెక్ట్ని చూపించే ప్రయత్నం మన ప్రభుత్వం చేసింది అధ్యక్ష. అలాగే నిర్వాసితుల సమస్యలు పోలవరంలో వర్ణనాతీతం అధ్యక్ష. అలాగే వారికి తక్షణమే ఏదైతే మనం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో వెంటనే నిర్వాసితులకి వెంటనే తప్పకుండా న్యాయం చేయాలని నిర్వాసితులందరూ కూడా భావిస్తున్నారు అధ్యక్ష. మన ప్రభుత్వం ద్వారాగా తప్పకుండా వారికి న్యాయం జరుగుద్దని అనుకుంటున్నారు అధ్యక్ష. అలాగే వారికి సంబంధించి ఏదైతే ఇల్లు కానీ, భూమికి బదులు భూమి కానీ, అలాగే R&R ప్యాకేజీ కానీ ఇవన్నీ కూడా ఇచ్చి వారిని సురక్షిత ప్రాంతాల్లో ఏదైతే వారికి నిర్మించేటువంటి ఇల్లుని సురక్షిత ప్రాంతాల్లో ఇస్తే తప్పకుండా వారు అక్కడి నుంచి వెళ్తారు. ఏదైతే వరదలు వచ్చిన టైంలో తప్పకుండా వారు సురక్షిత ప్రాంతాలు ఉండే విధంగా మన ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఏదైతే వారికి నష్టపరిహారం ఇచ్చి మన ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలని తప్పకుండా అదే క్రమంలో పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వారందరినీ కూడా మన ప్రభుత్వం ద్వారాగా తప్పకుండా ఆదుకోవాలని ఈరోజు ప్రభుత్వాన్ని పోలవరం నిర్వాసితుల తరఫున నేను వేడుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మనోహర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.